తలలు వంచండి. మన ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగలటి మా తండ్రి, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వలోక న్యాయాధిపతి, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా తండ్రి, ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయుటకు మీరు ఇచ్చిన ఈ సమయాన్ని, అవకాశాన్ని బట్టి తండ్రి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. నాయన ఇదిగో తండ్రి, నాయన రాత్రికాల సమయం అంతా ఎంతగానో మీ దయారెక్కల చాటున భద్రపరిచి తండ్రి, ఈ ఉదయకాల సమయంలో తండ్రి మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయుటకు మీరు ఇచ్చిన సమయాన్ని, అవకాశాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. ప్రభులకు ప్రభ మీకే స్తోత్రం. ప్రభు అయినటువంటి యెహోవా నీకే మహిమ. సైన్యములకు అధిపతి అయినటువంటి యెహోవా మీకే స్తుతి. షాలోము సమాధానకర్తయగు మా ప్రభ మీకే స్తోత్రం. రాజులకు ప్రభ నీకే మహిమ. ఆలోచనకర్తయగు మా ప్రభ మీకే స్తుతి. యెహోవా మహోన్నతుడా మీకే స్తోత్రం. యెహోవా అయిన పరిశుద్ధ దేవ నీకే మహిమ. యెహోవా పరిశుద్ధపరచు దేవ నీకే స్తుతి. న్యాయము తీర్చు యెహోవా నీకే స్తోత్రం. మాకు నీతి యొగు యెహోవా నీకే మహిమ. నిత్యము వెలుగుగానున్నటువంటి యెహోవా నీకే స్తుతి. నేను యెహోవాను, సర్వశరీరులకు దేవుడును నీకే స్తోత్రం. హెబ్రీల్ దేవుడగు యెహోవా నీకే మహిమ. సహాయము చేయువాడవైనటువంటి యెహోవా నీకే స్తుతి. నన్ను విమర్శించు మా ప్రభ నీకే స్తోత్రం. మాకు ముందు నడుచున్నటువంటి మా దేవుడైనటువంటి యెహోవా నీకే స్తోత్రం. ప్రభువే మనకు ఆత్మ మీకే స్తుతి. మనకు ప్రభువు ఒక్కడే, ఆయనే యేసుక్రీస్తు మీకే స్తోత్రం. యెహోవా గొప్పవాడు, బహు కీర్తనీయుడై ఉన్నాడు నీకే మహిమ. యెహోవా దయాళుడు మీకే స్తుతి. పరిశుద్ధుడా తండ్రి, మా అపరాధముల చేతను మా పాపముల చేతను తండ్రి మేము చచ్చిన వారమే పడి ఉండగా తండ్రి మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రి మీతో సమాధానపరుచుకున్నాను నాయన. ఆత్మ సంబంధమైన ఒక నూతన జన్మను మాకు దయచేసి తండ్రి, ఇదిగో తండ్రి నాయన మీతో పాటు నడిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి తండ్రి మీకే స్తోత్రం నాయన. ఇదిగో తండ్రి మా తల్లి గర్భాన పడినది మొదలుకుని నాయన ఇప్పటి వరకు మాట వలన, నాలుక వలన, క్రియల వలన, చేతల వలన, ఆలోచనల వలన అనేక విషయాలలో మేము పాపం చేస్తున్నాం తండ్రి. ఇదిగోనైనా మా పాపములన్నీ కూడా తండ్రి ఇదిగోనైనా మీరు లేఖనంలో సెలవిచ్చిన రీతిగా నాయన ఇదిగో తండ్రి ప్రభా, ఇదిగో నాయన హెబ్రీయులకు రాసిన పత్రికలో నాయన 8:12 నేను వారి దోషముల విషయమే దయగలిగే వారి పాపములకు ఎన్నడూ జ్ఞాపకం చేసుకోనని తన ప్రభు సెలవిచ్చుచున్నాడని తండ్రి లేఖనంలో సెలవిచ్చిన రీతిగా తండ్రి నాయన మా పాపములన్నీ కూడా క్షమించమని తండ్రి మా పాపములన్నీ మీ సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెడుతున్నాం నాయన. ఇదిగో తండ్రి హిమం కంటే పవిత్రుడు ఉన్నట్లు ఇసోపుతో మా పాపములు పరిహరించమని తండ్రి, హిమం కంటే తెల్లగా ఉన్నట్లు మమ్మల్ని కడిగి పవిత్రపరచమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నానైనా. నాయన మా దోషములన్నింటినీ తుడిచివేయము నాయన. మా పాపములకు విముఖుడు కమ్మని దేవా అని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం నాయన. ఈ దేవా శుద్ధ హృదయం మాకు దయచేయండి నాయన. దేవా మా అంతరంగములు స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించము నాయన. మీ సన్నిధిలో నుండి త్రోసివేయకము తండ్రి, మమ్మల్ని మీ సన్నిధిలో స్థిరపరచము నాయన, దృఢపరచమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను నాయన. తండ్రి మీ సన్నిధిలో శక్తిని, సామర్థ్యాన్ని ఇచ్చి తండ్రి మందగా మమ్మల్ని నడిపించమని తండ్రి, ఇజ్రాయేలుని ఏ విధంగా అయితే తండ్రి పాలుతేలు ప్రవహించే దేశానికి నడిపించావో అట్టి రీతిగా తండ్రి పరలోకపు కనాన దేశానికి తండ్రి మమ్మల్ని నడిపించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా తండ్రి ఇకనండి మీ ప్రియకుమారుడు రాకడలో తండ్రి మేము ఎత్తబడ్డానికి కావలసినటువంటి సిద్ధపాటు తండ్రి మాకు అందరికీ దాయిచ్చేయండి ఆయన. నిజమే నాయన తండ్రి. ఇదిగోనైనా ఇంకో తండ్రి మేమందరము సిద్ధపడి తండ్రి నాయన ఇగోనైనా మీ సన్నిధిలో నాయన ఇగోనైనా పరిశుద్ధులుగా, నిర్దోషులుగా బ్రతినట్లు సహాయం చేయండి నాయన. ఇగో తండ్రి సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ అవసరతలు తండ్రి నాయన మీ సన్నిధిలో వేడుకుంటున్నాను. ప్రతి బిడ్డ అవసరతలు తీర్చమని అడుగుతున్నాం తండ్రి. ఎంతలో నాయన అనేకులు అప్పుల బాధల్లో ఉన్నారు నాయన, అనేక సమస్యల్లో ఉన్నారు తండ్రి నాయన. ఇదిగో తండ్రి నాయన కుటుంబంలో తండ్రి నాయన ఒక రక్షణలోకి వస్తే ఇంకొక రక్షణలోకి రాలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు నాయన. ఎందరో శోధనలో ఉన్నారు నాయన, ఎందరో బాధల్లోని వేదల్లో ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలందరినీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన వారి సమస్యల నుంచి విడిపించండి నాయన. నాయన నీవు మాత్రమే నాయన మమ్మల్ని విడిపించే దేవుడు నాయన, మా ప్రార్థన ఆలకించే దేవుడు తండ్రి, మా ప్రార్థనకు జవాబు దయచేసే దేవుడు నాయన. ఆపత్ కాలమందు నాకు మొర్రపెట్టుము, నేను మిమ్మల్ని విడిపించదనని సెలవిచ్చి ఉన్నావు కదా తండ్రి. ఇదిగో నేను మొదట నా రాజ్యము నీతిని వెతకండి, అప్పుడు మీకు కావలసినవన్నీ అనుగ్రహించదనని సెలవిచ్చి ఉన్నావు కదా తండ్రి. మీ లేఖనాల బట్టి తండ్రి మా ప్రార్థన ఆలకించి తండ్రి మా ప్రార్థన ప్రతిఫలం దయచేయమని అడుగుతున్నామయ్యా. అయ్యా ఆత్మీయంగా తండ్రి మేమందరం వెనకబడి ఉన్నామయ్యా. ఆత్మీయంగా తండ్రి మేము ఎదగడానికి కావాల్సినటువంటి ఆత్మశక్తిని, జ్ఞానాన్ని, బుద్ధిని మాకు అనుగ్రహించండి ఆయన. మీ పరిశుద్ధాత్మ సహాయం మాకు అనుగ్రహించండి తండ్రి. అంతవరకు సహించడానికి కావాల్సినటువంటి ఓర్పును, సహనమును, వివేకమును తండ్రి మాకు అందరికీ అనుగ్రహించమని అడుగుతున్నామయ్యా. అయ్యా తండ్రి ఇదిగోనైనా ఇంకా తండ్రి మీ సన్నిధిలో నేను యవ్వన బిడ్డలను, సేవకుల కుటుంబాల్లో ఉన్నటువంటి విద్యార్థులే కానీ, విద్యార్థినీలనే కానీ ఇక నేను
నాయన సంఘాల్లో ఉన్నటువంటి ప్రతి యవన బిడ్డలను అందరినీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని తండ్రి మీ కృపా కాపుదలు అనుగ్రహించి మెండైన దీవులతో బిడ్డలను నింపమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాను నాయన. ఇంకా నేను మనసులో దయాంధ్రును మీ దయాంధ్రుని వర్ధిల్లినట్లు నాయన బిడ్డలను అందరినీ కూడా మీ సన్నిధిలో నేను దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాం తండ్రి. ఇక నేను శోధనలోను బాధల్లోను ఇరుకుల్లోను ఇబ్బందుల్లోను అనేక సమస్యలు ఉన్నటువంటి బిడ్డలను అందరినీ కూడా తండ్రి నేను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని బిడ్డలని తండ్రి ఒక్కమారు నాయన వారిని జ్ఞాపకం చేసుకుని లేవనెత్తమని అడుగుతున్నాం తండ్రి. మీ చేయూత అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. బలహీనమైనటువంటి గొర్రెలను తండ్రి నాయన ప్రధాన కాపరి అయినటువంటి యేసుక్రీస్తు వారు వచ్చే సమయానికి తండ్రి మేము నాయన ఆయన చేతులు పరిశుద్ధులుగా నిర్దోషులుగా అప్పచెప్పినట్లు ఆయన సంఘ కాపరులందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన సరి అయినటువంటి బలమైన ఆహారము పెట్టి తండ్రి నాయన సిద్ధపాటు కలిగి ఉండినట్లు నాయన సహాయం చేయండి నాయన. ఇదిగో తండ్రి నాయన ఇదిగో తండ్రి మేమందరం ఆత్మఫలాలు ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలత్వమైనటువంటి ఆత్మఫలాలు పండే విధముగా మీ కృపా కాపుదలు అనుగ్రహించండి తండ్రి. సాతాను తంత్రాలు జయించడానికి కావాల్సిన శక్తిని సామర్థ్యాన్ని మాకు అనుగ్రహించండి ఆయన. సంఘంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని తండ్రి రక్షణ దయచేయమని అడుగుచున్నాం తండ్రి. ఇదిగో నాయన పేదలను చిన్నపిల్లలను వృద్ధులను అనాథలను కూడుగూడు లేక బాధపడుతున్నటువంటి ప్రతి బిడ్డని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని తండ్రి ఇగో నాయన వారు అనుదిన ఆహార విషయంలో అనుదిన అవసర విషయంలో మీరు కృప చూపించమని వేడుకుంటున్నాం నాయన. ఇగో తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి బిడ్డలే కానీ యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉన్నటువంటి బిడ్డలనే కానీ తండ్రి అనారోగ్యంతో హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకున్నటువంటి బిడ్డలనే కానీ తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని తండ్రి వారికి స్వస్థత దయచేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా తండ్రి ఇదిగో నాయన ప్రయాణంలో ఉన్నటువంటి బిడ్డల్ని క్షేమకరంగా తోడుకొని రమ్మని అడుగుచున్నామయ్యా. తండ్రి ఇదిగో నాయన డ్యూటీలకి ఆఫీసులకి వెళుతున్నటువంటి బిడ్డలను తండ్రి వారి పని పట్ల వెళుతున్నటువంటి బిడ్డలకి తండ్రి మీ సన్నిధి తోడించి తండ్రి నాయన వారికి నాయన వారి పని పట్లలో నాయన మీ కృప తోడించి తండ్రి సాయంకాలం వారి పని పట్ల ముగించుకొని సాయంకాలం వారి గృహాలకు వచ్చినట్లు ఆశీర్వదించమని అడుగుతున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారిని కానీ ఇంటర్వ్యూకి వెళుతున్నటువంటి బిడ్డలనే కానీ తండ్రి నాయన ఇదిగో తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్న వారికి ఉద్యోగాలు అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. ఇక నాయన గర్భిణీ స్త్రీలను తండ్రి సుఖప్రసవం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఇక నా హాస్పిటల్లో నాయన ఉన్నటువంటి బిడ్డలే కానీ అక్కడ డాక్టర్స్నే కానీ స్టాఫ్నే కానీ ప్రతి ఒక్కరిని మీ రకాల చట్టం భద్రపరచమని రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచేయమని అడుగుతున్నాము నాయన. పిల్లలేని దంపతులను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్నారు తండ్రి. ఇదిగో నాయన జకర్యాన్ని జ్ఞాపకం చేసుకున్న రీతిగా తండ్రి నన్ను జ్ఞాపకం చేసుకున్న రీతిగా అబ్రహాము ఇస్సాకు యాకోబులని జ్ఞాపకం చేసుకున్న రీతిగా తండ్రి ఇక నాయన పిల్లలేని దంపతులను జ్ఞాపకం చేసుకున్న వారికి అబ్బాలు తెరమని అడుగుతున్నాము నాయన. పుట్టినరోజులు పెళ్లి రోజులు జరుపుకుంటున్నటువంటి ఈరోజు పుట్టినరోజు పెళ్లి రోజులు జరుపుకుంటున్న బిడ్డలందరినీ కూడా తండ్రి మీ సన్నిధిలో దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం పరమ తండ్రి. మరి ముఖ్యంగా విధవరందరూ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్న ఆయన ఇంకో నాయన తండ్రి వారి పక్షాన వాద్యమని న్యాయం జరిగించమని అడుగుచున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి మా దేశం యొక్క రక్షణ కొరకు మీ సన్నిధానంలో అడుగుచున్నాం నాయన. దేశంలో ఉన్నటువంటి సామాన్య ప్రజలకి తండ్రి శాంతిని సమాధానంను రక్షణ దయచేయమని అడుగుచున్నాం తండ్రి. మరి ముఖ్యంగా మా తండ్రి మా మీద మీ మీద తిరుగుబాటు చేస్తున్నటువంటి ప్రజలందరూ ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలకు నాయన బండలాంటి రాజుదయాలు తీసివేసి మెత్తన మాంసహృదయాలు వారికి అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. ఇదిగోనైనా డాక్టర్స్ను ఎయిర్పోర్ట్స్ ఆర్మీ పోలీస్ శాఖల్లో బార్డర్ సెక్యూరిటీ ఉద్యోగస్తులు సామాన్య ప్రజలు అధికారులు రైతులు నాయన సినీ పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి వారికి నాయన మా దేశంలో ఉన్నటువంటి వారు ఇగోనైనా మా ఆంధ్ర తెలంగాణ రెండు తెలుగు రాష్ట్ర ప్రజలను తండ్రి ఇదిగోనైనా తెలుగు ప్రజలందరినీ కూడా తండ్రి ఇగోనైనా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని రక్షణ దయచేయమని అడుగుతున్నామయ్యా. దేశంలో ఉన్న ప్రజలందరికీ క్షేమ కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయం అందిస్తున్నాం నాయన. మరి ముఖ్యంగా తండ్రి విదేశాల్లో ఉన్నటువంటి బిడ్డలు తండ్రి విదేశాల్లో ఉద్యోగం కొరకు వెళ్ళిన బిడ్డలను విదేశాల్లో కుటుంబాలతో పాటు నివసిస్తున్నటువంటి బిడ్డలని విదేశాలలో తండ్రి ఇదిగోనైనా చదువుకోవడానికి వెళ్ళినటువంటి విద్యార్థులని తండ్రి రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచేయమని తండ్రి మీ దయ రకల్చిన బిడ్డలను దయగా భద్రపరచమని అడుగుతున్నాం నాయన. పెళ్ళిళ్ళ కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలను తండ్రి ఆడబిడ్డలకు మంచి మగబిడ్డలను వాక్యం ఎరిగిన బిడ్డలను మగబిడ్డలను తండ్రి మగబిడ్డలకు మంచి వాక్యం ఎరిగిన ఆడబిడ్డలు దయచేసి మీ సన్నిధిలో జతపరిచి వారి నిందారతల పరిస్థితుల్లో బ్రతినట్లు సహాయం చేయమని అడుగుతున్నాం నాయన. మరి ముఖ్యంగా తండ్రి సువార్త పర్యటన చేస్తున్నటువంటి బిడ్డల కొరకు వారి కుటుంబాల కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయం అందిస్తున్నాను. చిన్న సంఘాల్లో ఉన్నటువంటి వారిని కానీ సంఘాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని సంఘాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఐక్యత సమాధానము తండ్రి దయచేయమని అడుగుచున్నాం నాయన. ఇగో తండ్రి మేము పట్టుదల కలిగి మీ సన్నిధులనైనా ప్రార్థన చేటుకు నైతే ప్రతి ఉదయకాల సమయంలో తండ్రి వేకువజామున లేచి తండ్రి మా కుటుంబాలతో ప్రార్థన చేయనట్లు మాకు అందరికీ సిద్ధపాటు దయచేయమని వేడుకుంటున్నాం నాయన. ఇంకా శోధనలో పడిపోకుండానట్లయినా మీ కృపా కాపుదలు అనుగ్రహించండి తండ్రి. శోధన జయించడానికి కావాల్సినటువంటి శక్తిని సామర్థ్యాన్ని మాకు అనుగ్రహించమని అడుగుతున్నాం నాయన. ఇక తండ్రి శోధన తప్పించుకోవడానికి కావాల్సినటువంటి మీ కృపా కాపుదల దయచేయమని వేడుకుంటున్నాం నాయన. ఇదిగో తండ్రి బుద్ధిగల కన్యకల వలె మేమందరము సిద్ధపాటు కలిగి
బుద్ధిగల కన్యకల వలె మేమందరము సిద్ధపాటు కలిగి మీ సన్నిధిలోనైనా నిందారహితులు గాను పరిశుద్ధులు గాను బ్రతినట్లనైనా సహాయము చేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం నాయన. గొప్ప దేవా నీకే స్తోత్రం నాయన. తండ్రి మీ సన్నిధిలో నిబ్బరమైన బుద్ధి గలవారమే పూర్ణమైన పట్టుదలతో మెలకువగా ఉండి ప్రార్థన చేయనట్లు ప్రతి ఒక్కరికి నాయన మీ సన్నిధిలో సిద్ధపడి దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఇక నేను అపవాది తంత్రములు ఎదురించడానికి కావాల్సిన శక్తిని సామర్థ్యాన్ని మాకు అందరికీ దయచేయమని అడుగుతున్నాం నాయన. ఇక తండ్రి నాయన శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు నాయన మీ కృపా కాపుదల మాకు అనుగ్రహించమని అడుగుతున్నాను తండ్రి. ఇక నేను రాబో ఉగ్రతను తండ్రి తప్పించుకొని మీ మనిషి కుమారుని ఎదుట తండ్రి నిలబడటం ఒక శక్తిమంతమైనట్టు తండ్రి మాకు బుద్ధిని జ్ఞానాన్ని వివేకాన్ని సహనమైన ఓర్పును తండ్రి మాకు అందరికీ అనుగ్రహించి తండ్రి మీ దార కలిసాటిన భద్రపరచమని వేడుకుంటున్నాం నాయన. సర్వోన్నతుడ సర్వలోక న్యాయాధిపతి ఇగోనైనా ఇక నేను ఈ ప్రార్థన నాయన ఇగో తండ్రి ప్రార్థన విడిచినటువంటి బిడ్డలను తండ్రి ఇగో నేను అవరగాడు ఛానల్లో ఉన్నటువంటి ప్రతి సబ్స్క్రైబర్ని తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని అయినా వారి కుటుంబాలని జ్ఞాపకం చేసుకుని తండ్రి వారి బిడ్డలని జ్ఞాపకం చేసుకుని అయినా ఇగో చిన్న సంఘాలలో ఉన్నటువంటి ప్రతి నాయన పాస్టర్స్నే కానీ ప్రతి సేవకుడినే కానీ ప్రతి సంఘ కాపరినే కానీ తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని అయినా వారి పరిచయని మీ సన్నిధిలో దీవించి ఆశీర్వదించమని తండ్రి ప్రార్థనతో ఏకీపిస్తున్న ప్రతి బిడ్డని ప్రతి కుటుంబాన్ని మీ దయ కలిసాటిన భద్రపరచమని ఈ సమస్త ప్రార్థననైనా మీ ప్రియ కుమారుడు మా ప్రభువు లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి తండ్రి నమ్ముటని వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమని సెలవిచ్చిన గొప్ప అధికారాల నామాన్ని బట్టి తండ్రి మనుషులు నమ్ముకుంటూ కంటే రాజులు నమ్ముకుంటూ కంటే యెహోవాను ఆశ్రయించట మేలని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం. గొప్ప దేవుడా ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త కృపగల మహారాజా మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి